భూమన కుటుంబం మాటలు చూస్తే ఆ మాటలు విన్నాక దేంతో నవ్వాలో అర్థం కాల. ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు, నేను నదీ ప్రవాహ ప్రాంతాన్ని వాడుకున్నాం, కబ్జా చేశాం, కోడగట్టుకున్నాను అని ఆయన నోటి నుంచే స్పష్టంగా చెప్పేశారు. భూ కబ్జా చేయడం తప్ప కాదా? కాంపౌండ్ వాళ్ళు కట్టాం, అది కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఏ విధమైన కట్టుకున్నారో దానికంటే బలంగా కట్టా. ఆడున్న దాన్ని నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న కాంపౌండ్ వాళ్ళని కొట్టడానికి పోతే ఆ కాంక్రీట్కి ఆ వెహికల్స్ కూడా ఇరిగిపోయే పరిస్థితి ఉంది అక్కడ. అంత స్ట్రాంగ్గా కట్టా. ఏదో వీళ్ళ తాత సొత్తు అయినట్టు. బినామీలుగా ఎస్సీలను కూడా పెట్టుకున్నాడు, ఎస్సీలను కూడా వదల బినామీలుగా పెట్టుకున్నారు ఎస్సీలని. టీడీఆర్ బాణులతో దోచుకున్నా, మున్సిపల్ని దోచుకున్నా, టీటీడీని దోచుకున్నా, ఇంక దోచుకోని శాఖ ఏదైనా ఉంటుంది. లాస్ట్కి స్వర్ణముఖిని కూడా దోచుకున్నా. క్రిమినల్ కేసులు బనాయించాలి. నేను అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాను, ఊరికే తూతూ మంత్రంగా వెళ్ళడం కాదు, లోతైన దర్యాప్తు చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, వీటితో ఆగల. 100 ఎకరాలు కబ్జా జరిగింది. ప్రతి కబ్జా ఈరోజు బయటకు వస్తున్నాయి. భూమన కుటుంబ భాగోతాలు, కరుణాకర్ రెడ్డి గారి భాగోతాలన్నీ బయట వస్తున్నాయి. ఈ తిరుపతిలో రాజకీయాల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత భూమన కుటుంబానికి కోల్పోయింది. మేము అదే అంటున్నాం, ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. సెంటు భూ కబ్జా చేస్తేనే పేదవాడి మీదకి వెళ్తారు కదా, పేదవాడిని వదిలిపెడతారా? మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, అయినా కూడా మేము అడుగుతున్నాం,